రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అఖిల క్రైస్తవ లోకానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక విషయం మీద మాట్లాడాలని ఆశపడుచున్నాను. కోయపాట. ఈ యొక్క కోయపాట ప్రపంచమంతా ట్రోల్ చేస్తున్నారు. విస్తృతమైన ప్రచారం కలిగి ఉన్నది. కనుక ఆ యొక్క పాట యొక్క విషయాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క పాటను రాసినటువంటి వారు గొప్ప దైవజనులైనటువంటి క్రీస్తు దాస్ గారు. వారు ఒంటి నిండా విషం ఉండినప్పుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క విషమును హరించి వేసి పూర్తి ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆ యొక్క కృతజ్ఞతకు ప్రతిగా ఆ యొక్క పాట ఆయన రాసి ఉన్నారు. కనుక ఈ యొక్క పాటను అనేక మంది ట్రోల్ చేశారు. హేళనగా ఆ యొక్క పాటను కూడా తీసుకుని ట్రోల్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు అనేక మంది చేయొచ్చు, కానీ క్రైస్తవ సమూహం కూడా ఈ యొక్క పనులు చేస్తుంది. హేళనగా చేస్తూ నాట్యాలు వేయడం అది దేవుని నామానికి ఎంత మాత్రం మహిమ కాదు. గొప్ప దైవజనుడు ప్రాణం పెట్టి రాసినట్టు ఆ యొక్క పాట ప్రపంచవ్యాప్తంగా ప్రసారం పొంది ఉన్నది. అయితే అది గోండు భాషలో ఆయన రాసి ఉన్నాడు. కనుక ఆ యొక్క దైవజను నిమిత్తం ప్రార్థన చేద్దాము, దైవజను కోసం ప్రార్థన చేద్దాము. అలాగే హేళనగా ఈ యొక్క పాటను తీసుకోకుండా దేవుని యొక్క మహిమార్థమై ఆ యొక్క పాటను మనం వాడుకోవాలని యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాను.